జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ అటు బౌరంపేట గ్రామంలోని సర్వే నెంబర్ 259, 260, 262లో ఉన్న సతీష్ సొసైటీ కే బ్లాక్ ఫ్లాట్ల యజమానులు తమ భూములను కాపాడాలని ఆందోళన చేశారు. 1984, 1996 మధ్య కాలంలో కొనుగోలు చేసిన ఈ ఫ్లాట్లకు తామే నిజమైన హక్కుదారులమని, ఈ విషయమై జిల్లా కోర్టు తమకు అనుకూలంగా తీర్పిచ్చిందని వారు తెలిపారు. 100% ఇంప్లిమెంట్ చేయాలి 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 అయితే ఇటీవల భూముల విలువలు పెరగడంతో కొందరు భూ కబ్జాదారులు స్థానిక మున్సిపల్ రెవెన్యూ అధికారుల సహకారంతో నకిలీ దస్తావేజులు సృష్టించి తమ భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారని యజమానులు ఆరోపించారు. స్థానిక అధికారులు అక్రమ నోటీసుల ద్వారా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి నెంబర్లు, LRS కాపీలు ఉన్న తమ ఫ్లాట్లకు రక్షణ కల్పించి కబ్జా దురాక్రమణలను నిరోధించాలని అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. 100% ఇంప్లిమెంట్ చేయాలి 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 నగర్ అండి. ఇది యాక్చువల్లీ 84 లో లేఅవుట్ అయింది. 84 నుంచి 95 వరకు ప్లాట్స్ కింద అమ్మినారు. ప్లాట్స్ అమ్మిన తర్వాత అందరు ప్లాట్స్ కొనుక్కున్నారు. ప్లాట్ ఓనర్లు ఉన్నారు, LRSలు కట్టుకున్నారండి. ఈవెన్ కొన్ని డోర్ నెంబర్స్ కూడా తీసుకున్నారు కొందరు మెంబర్స్. ఈ రోజు ఆ తర్వాత ఏమైందంటే 2000 లో వాళ్ళు మళ్ళీ ఎకరాల్లో కన్వర్ట్ చేసి పట్టదారు పాస్బుక్లు దొంగతనంగా RDO నుంచి తీసుకొని దాన్ని లేఅవుట్ చేసి మళ్ళీ వాళ్ళు ఎకరాల్లో అమ్మినారు. అక్కడి నుంచి డిస్ప్యూట్ స్టార్ట్ అయింది. ఆ డిస్ప్యూట్ స్టార్ట్ అయినాక మా సతీష్ సొసైటీ అనేది కేసెస్ వేసి అన్ని కేసెస్ కామన్ జడ్జ్మెంట్ వచ్చింది. 3 కేసెస్ ని కామన్ కలుపుకొని జడ్జ్మెంట్ ఇచ్చి 201 ఆఫ్ 1999 2017 లో సతీష్ నగర్ అనేది మా సొసైటీ అనేది వేస్తే మా ఫేవర్ లో వచ్చింది. ఇవన్నీ ప్లాట్స్ అని క్లియర్ గా చెప్పినారు. ఈవెన్ టెనెన్సీ యాక్ట్ ప్రకారం ఛాలెంజ్ చేస్తే అది కూడా మా ఫేవర్ లోనే వచ్చింది. టెనెన్సీ యాక్ట్ 12 years లోపల ఉండకూడదు అంటే దాన్ని కూడా ఫేవరబుల్ ఆర్డర్ మా ఫేవర్ లోనే వచ్చింది. ఆ తర్వాత 38 సర్టిఫికేట్స్. ఆ తర్వాత మొత్తం మేము తర్వాత ఏమైందంటే మేము సుప్రీంకోర్టు కూడా వెళ్ళినాము. ప్యారలల్ ఇక్కడ 1368 జడ్జిమెంట్ కూడా ఉంది. 1368 ఆఫ్ 2010 ఇది కూడా మా ఫేవర్ లోనే వచ్చింది. RDO ఏదైతే 2000 లో డాక్యుమెంట్ చేశాడో ఇవన్నీ ఎకరాలని ఇచ్చారో దాన్ని స్ట్రక్ డౌన్ చేసింది. ఇక్కడ క్లియర్ గా ఇది కూడా ఉంది, స్ట్రక్ డౌన్ చేసింది. అన్ని క్లియర్ గా ఉన్నాయండి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వరకు కూడా వచ్చింది. మాకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమందంటే